జనవరి 20న ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోతూ ఉన్నారు. ఆల్రెడీ ప్రకటించారు సార్, కెనడా మెక్సికోల మీద 25% దిగుమతుల మీద సుంకం విధిస్తాను అని చెప్పి, చైనా దిగుమతుల మీద కూడా 10% సుంకం విధిస్తాను అని చెప్పి ఇప్పుడు బ్రిక్స్ దేశాలకు ఒక హెచ్చరిక చేస్తూ ఉన్నారు సార్. డాలర్కు పోటీగా బ్రిక్స్ కరెన్సీ తీసుకొస్తే 100% సుంకం విధిస్తాము అని చెప్పేసి. ఇండియా కూడా ఆ బ్రిక్స్ దేశాల సభ్య దేశాల్లో ఉంది కాబట్టి ట్రంప్ తీసుకోబోయే ఈ నిర్ణయం వల్ల వాణిజ్యపరంగా భారత్ మీద పడే ఎఫెక్ట్ ఏంటి? ఖచ్చితంగా అందరి మీద పడుతుంది. బ్రిక్స్ అంటే మొదటి నుంచి కూడా అమెరికా డాలర్ ఆధిపత్యాన్ని కోరుకుంటుంది. ఎందుకంటే డాలర్ ఆధిపత్యమే అమెరికాకు సమీర్ అమీన్ అనే యొక్క ఈజిప్షియన్ ఎకానమిస్ట్, దేర్ ఆర్ 5 kinds ఆఫ్ మానోపలీ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలో 5 రకాల ఆధిపత్యం ఉంది అంటాడు. అందులో ముఖ్యమైనది డాలర్ ఆధిపత్యం. దాంతోపాటు సైన్స్ అండ్ టెక్నాలజీ పైన ఆధిపత్యం, జన విధ్వంసక ఆయుధాలు వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ పైన ఆధిపత్యం, సహజ వనరుల పైన ఆధిపత్యం. ఇవాళ గల్ఫ్ దేశాల్లో ఆయిల్ సంపదను ఎవరి చేతిలో ఉంది? అమెరికన్ కంపెనీల చేతిలో ఉంది. వెనిజులాలో అమెరికన్ కంపెనీలు చమురు సంపదను కొల్లగొట్టనీయము అంటే హ్యూగో చావెజ్ వెంబడించి వేటాడారు కదా. సో అందువల్ల ప్రపంచంలో సహజ వనరుల పైన ఆధిపత్యం అమెరికాదే. 5వది కల్చర్ పైన ఆధిపత్యం. మీరు చూడండి, అమెరికాలో ఉండే ఫ్యాషన్స్, హ్యాబిట్స్, కల్చరు. మన ఇండియాలో ఒకప్పుడు మన జొన్న రొట్టెలు తినేవాళ్ళం, ఇప్పుడు మనం మెక్డొనాల్డ్స్ తింటున్నాం కదా. మన దగ్గర ఇదివరకు మంచిగా బ్రహ్మాండంగా కోడి కూర చేసుకుంటున్నాం. ఇలా కెంటుకీ ఫ్రైడ్ చికెన్ అంటున్నాను తప్ప మన పాత కోడి కూరలు ఎక్కడ పోయినాయి. సో అందువల్ల ప్రపంచంలో ఈ 5 రకాల ఆధిపత్యం, కరెన్సీ పైన, సైన్స్ అండ్ టెక్నాలజీ పైన, వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ పైన, నేచురల్ రిసోర్సెస్ పైన, కల్చర్ పైన, ఈ 5 రకాల ఆధిపత్యాల్లో కీలకమైనది డాలర్ ఆధిపత్యం. మీకు అందుకే సద్దాం హుస్సేన్ ఇరాక్ అధ్యక్షుడిగా ఆయన వాస్తవంగా సద్దాం హుస్సేన్ ఇరాన్ పైన పోరాడిన రోజుల్లో అమెరికాకు మంచి మిత్రుడే. కానీ సద్దాం హుస్సేన్ యూరోలో నేను ఆయిల్ ట్రేడ్ జరుపుతాను మొదలుపెట్టాడు. యూరోలో ఆయిల్ ట్రేడ్ జరుపుతాను మొదలుపెడితే ఇక్కడి దాకా పోయింది. అది అల్టిమేట్గా సద్దాం హుస్సేన్ తొలగించి ఇరాక్లో వెళ్ళి సద్దాం హుస్సేన్ అంతం చేసేదాకా పోయింది. అందువల్ల అమెరికన్ కరెన్సీ ఆధిపత్యానికి గనక ఛాలెంజ్ చేస్తే ఎక్కడి దాకా వెళ్తుంది అమెరికా అంతానికి ఇరాక్ ఒక ఉదాహరణ. ఇప్పుడు చైనా వారు మేము మా కరెన్సీలోనే వాణిజ్యం చేస్తామని సౌదీ అరేబియాతో ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు. చైనా ఆయిల్, ఎందుకంటే సౌదీ అరేబియా నుంచి ఆయిల్ కొనే అతిపెద్ద దేశం చైనా. అందువల్ల సౌదీ అరేబియా నుంచి ఆయిల్ ట్రేడ్ మేము ఉంటా అంటే ఇవాళ అమెరికా చైనా మధ్య ట్రేడ్ వార్ నడుస్తుంది మీరు గమనిస్తే. అలాగే మన దేశం ఇరాన్తో ఆయిల్ ట్రేడ్ రూపాయల్లో చేసుకోవడానికి ఒప్పందం కుదుర్చుకుంది. అమెరికా ఏం చేసింది? వెంటనే ఆంక్షలు, ఇరాన్ పైన ఆంక్షలు ఉన్నాయి, మీరు ఫాలో కాకపోతే ఊకోమని చెప్పి మనం బెదిరించారు. మన ప్రభుత్వం వెంటనే ఇరాన్ నుంచి ఒకప్పుడు మన మొత్తం దిగుమతుల్లో 10% ఇరాన్ నుంచి ఉండేవి, అవి మొత్తానికి 0కి తగ్గించేశారు. చాలా బెనిఫిషియల్ మనకు ఇరాన్ ఆయిల్. ట్రాన్స్పోర్ట్ తగ్గుతుంది. వాళ్ళు మన రూపాయల్లో ట్రేడ్ అయితే అడ్వాంటేజ్ ఏంటంటే ఇరాన్ నుంచి మన ఆయిల్ కొంటే డాలర్లో చెల్లించాం, రూపాయల్లో చెల్లిస్తాం. రూపాయల్లో చెల్లించినప్పుడు వాళ్ళు తప్పనిసరిగా మన దగ్గర వస్తువులు కొనుక్కోవాలి, ఇంకో మార్గం లేదు కనుక అది మనకే లాభం మళ్ళీ. అలాగే రష్యాతో మనము ఉక్రెయిన్ వార్ నేపథ్యంలో రష్యాతో కూడా ఈ రూపీ రూబుల్ ట్రేడ్లో ఆయిల్ కొంటామంటే పెద్ద ఎత్తున అమెరికా ఆంక్షలు విధించింది. సో అందువల్ల ప్రపంచవ్యాప్తంగా అమెరికా మొదటి నుంచి కూడా తన డాలర్ హెజోమనీ కొరకు ఎక్కడి దాకైనా వెళ్తుంది అనేదానికి ఇన్ని ఉదాహరణలు చెప్పాను మీకు. సో డాలర్ హెజమనీ, అందుకే యూరో లాంటి కరెన్సీలు ఎమర్జ్ అయినా కూడా యూరోప్ చాలా బలమైన అనేక దేశాలు, యూకే, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, అఫ్కోర్స్ మధ్యలో యూకే వెళ్ళిపోయింది అనుకోండి బ్రెక్సిట్ నుంచి. సో బట్ ఇది బ్రెక్సిట్ అనే వేకర్ తీసుకొని, సో మీకు ఫండమెంటల్ థింగ్ ఏంటంటే డాలర్కు రిమోటెస్ట్ ఛాలెంజ్ కూడా అమెరికా ఊరుకోదు. దానికి ట్రేడ్ ఉపయోగిస్తుంది. చిన్న దేశం అయితే ఇరాక్లో సద్దాం హుస్సేన్ పైన ఆయుధాలు ఉపయోగించింది. సో ఆ రకరకాల పద్ధతుల్లో అమెరికా తన డాలర్ హెజోమనీని కాపాడుకోవటానికి ట్రేడ్ వారే కాదు, మిలిటరీ వార్ కూడా వెనకాడదు. సో దట్ ఇస్ ద క్యారెక్టర్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్. ఎందుకంటే వారు ఇవాళ అమెరికా డాలర్ ఎందుకు ఇంత పవర్ఫుల్? కారణం మిలిటరీ రీత్యా, సైన్స్ అండ్ టెక్నాలజీ రీత్యా, నేను ఇంతకుముందు మొదట్లో సమీర్ అమీన్ చెప్పిన 5 రకాల ఆధిపత్యాల రీత్యా అమెరికన్ డాలర్ ఈజ్ స్ట్రాంగెస్ట్. దానికి రిమోట్ ఛాలెంజ్ను కూడా
అమెరికా అంగీకరించదు, అందులో ట్రంప్ ఇంకా ఎక్కువ అంగీకరించడు.